హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనకు కటోరా కటింగ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ మన క్లాత్ వచ్చేసి ఈ విధంగా మనకు మీటర్ క్లాత్ అనేది తీసుకోవాలి. మీటర్ క్లాత్ తీసుకొని మనకు ఈ విధంగా అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక మనకు బ్లౌజ్ వచ్చేసి మనకు 36 బ్లౌజ్ సైజ్ అన్నట్టు 36 సైజు. మనకు పొడవు వచ్చేసి మనకు 15 ఇంచెస్ పొడవు అన్నట్టు. 15 ఇంచెస్ పొడవు అయితే మనకు ఒకటి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునేంత మనకు 16 ఇంచెస్ అనేది తీసుకోవాలండి. 16 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. వెడల్పు వచ్చేసి మనకు 36 సైజు కదా, మనకు 36 సైజులో మనకు సగం ఎంత 18, అందులో సగం 9 అంటే మనకు 1/4 అన్నాడు. 1/4 అంటే మనకు ఎంత వస్తుంది? 9 వస్తుంది. మనం 9 కాడ మార్క్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనకు టక్స్ కోసము ఒక 1/2 ఇంచెస్, మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అనేది మార్క్ పెట్టేసుకోవాలి కింది భాగం. ఇలా పెట్టేసుకొని మనకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. చాలా సింపుల్ అండి. మనకు ఆది బ్లౌజ్ లేకుండా మనకు ఓన్లీ మనకు సైజుని బట్టి మనము బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్ వచ్చేసి మనకు 2 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనకు 3.5, మనకు 36 సైజు కాబట్టి మనకు 3.5 కాడ మార్క్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకు నెక్ పొడవు వచ్చేసి మనకు 10 ఇంచెస్ అనుకోండి, 10 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోవాలి. మనకు సంక విడత వచ్చేసి మనకి ఎంత 6 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. మనకు 6 అయినా మనకు 6.5 అయినా పర్లేదు. మనకు పెద్ద సైజ్ బ్లౌజ్, మనకు 36 అంటే మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 6 ఇంచెస్ అయినా 6.5 అయినా పెట్టేసుకోవచ్చు. మనకు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకొని చూడండి, మనకు పైన వచ్చేసి 2 తీసుకున్నాం కదా, కిందికి వచ్చేసరికి 2.5 తీసుకోవాలి. 2.5 తీసుకున్నాం. మనకు చూడండి లైన్ కూడా క్రాస్ గీసాను కదా, 2.5 తీసుకోవాలి. దీనిలో సేమ్ ఇట్లా స్ట్రైట్గా మనకు ఇట్లా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనకు చూడండి లోపల మనకు ఒక 1/2 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. 1/2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ అప్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా మనకు 1/2 ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని మనకు రౌండ్ అప్ చేసేసుకోవాలి. అప్పుడే మనకు నెక్ అనేది మనకు రౌండ్గా వస్తుంది. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్, 2.5 ఇంచెస్ ఆ విధంగా పెట్టేసుకుంటేనే మనకు నెక్ అనేది రౌండ్గా వస్తుంది. చూడండి, మనకు సెంటర్లో మనకు షోల్డర్ నుంచి సెంటర్లో మార్క్ అనేది పెట్టేసుకోవాలి. మనకు టక్స్ కోసం ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని ఎన్ని ఇంచెస్ అంటే 4 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని చూడండి, ఇక్కడ ఒక కింది భాగం వచ్చేసి ఒక 1/2 ఇంచెస్, ఇటు 1/2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా లైన్ అనేది గీసుకోవాలి. కరెక్ట్ మనకు టక్స్ అనేది సేమ్ అదే విధంగా మనకు టక్స్ అనేది రావాలి. వెనుక భాగం వచ్చేసి సేమ్ అదే విధంగా వస్తుంది. తర్వాత కట్ చేసుకోవాలి. చిన్న ఇట్లా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. సేమ్ మనకు మామూలు బ్లౌజు ఏ విధంగా మనం కట్ చేసుకుంటామో అదే విధంగా కటోరా కటింగ్ కూడా బ్యాక్ పార్ట్ సేమ్ అదే విధంగా మనం కట్ చేసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ చూడండి, మనకు మెయిన్ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. మనకు ఫ్రంట్ పార్ట్ కటోరా కటింగ్ కదా, మనకు ఏ విధంగా కట్ చేయాలి చూడండి. ఫస్ట్ మనం క్లాత్ అయినా వేసుకోవచ్చు, పేపర్ మీద అయినా మనము ఫస్ట్ పేపర్ మీద వేసుకొని కట్ చేసుకొని క్లాత్ మీద వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను క్లాత్ మీద చెప్తున్నాను మీకు. కరెక్ట్ సేమ్ మనకు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనకు లైన్ అనేది గీసుకోవాలి. కరెక్ట్గా గీసుకున్న తర్వాత చూడండి, మనకు నెక్ వచ్చేసి మనము 6 ఇంచెస్ కాడనే తీసుకోవాలి. మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మామూలుగా నెక్స్ అనేది మనకు 6 ఇంచెస్, 6.5, 5, మన 5.5 అందులోనే ఉంటాయి మనకు నెక్స్ అనేది. కాకపోతే మనం 6 ఇంచెస్ తీసుకున్నాం. మనకు ఎక్కువ అంటే 6.5 అని తీసుకోవచ్చు. తర్వాత కింద భాగం 6 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకొని రౌండ్ అప్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ కింది ఒక వచ్చేసి చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకున్న తర్వాత చూడండి, మనకు టక్స్ కోసం మనకు చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి ఏ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువ ఉండదు అనుకోండి, మనకు చూడండి ఇక్కడ సెంటర్లో షోల్డర్ నుంచి సెంటర్లో చూసుకొని ఒక 1 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకొని మనం ఎక్కడ మార్కింగ్ అని పెట్టేసుకున్నామో అక్కడ నుంచి ఇట్లా డౌన్గా చేసుకోవాలి. ఈ విధంగా చూడండి మనకి ఎట్లా వస్తుంది అంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వస్తుంది. మనకు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మనం వస్తుంది. తర్వాత మనం టక్స్ కోసం చూడండి 4 ఇంచెస్ కాడ 4 అయినా మనకు 3.5 అయినా పర్లేదు, ఇక్కడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. పొడవు వచ్చేసి మనకు 3 ఇంచెస్, 3 అయినా 3.5 మనకు సైజుని బట్టి మనము
మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మొత్తం ఫస్ట్ కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నాక మనకు కటోరా అనేది ఏ విధంగా వస్తుందో చూడండి. మనకు ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాదు, మనకు సీదా వేసుకున్నాం కాబట్టి మనకి ఇది క్రాస్గా రాదు. మన కటోరా కటింగ్ అంటే మనకు తీసుకున్నాక మనకు క్రాస్ అనేది వస్తుంది. చూడండి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత చూడండి ఇక్కడ సంఖ కాడ చూడండి మనకు లో సంఖ అంటే మనకు ముందు భాగం మనకి కొద్దిగా ఎక్స్ట్రా ఒక పావు ఇంచెస్ మార్క్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఇక్కడ సంఖ దగ్గర ముడత అనేది రాకుండా వస్తుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కూడా కరెక్ట్ సమానంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు కట్ చేసుకున్నాం కదా, దీన్ని మనకు ఈ విధంగా మలుచుకోవాలి. చూడండి ఈ విధంగా మలుచుకొని అక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, మార్కింగ్ పెట్టేసుకొని చిన్న ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకు కటోరా అనేది ఏ విధంగా వస్తుందో. ఇప్పుడు ఇక్కడ నెక్ తీసుకున్నాం కదా, నెక్ స్ట్రైట్గా మనకు సంఖ నుంచి నెక్స్ట్ నెక్ ఉంది కదా, నెక్ నుంచి మనకు ఇట్లా చూడండి ఇట్లా గీసుకోవాలి. మనం ఇట్లా రౌండ్గా గీసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా గీసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక చూడండి మనకు ఈ విధంగా వస్తుంది కదా. మనకు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత మనకు స్ట్రైట్గా వచ్చింది కదా. నెక్స్ట్ మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా అంటే చూడండి మనం వేరే క్లాత్ తీసుకొని మనకు సైడ్కి ఉంటుంది కదా క్లాత్, ఆ క్లాత్ తీసుకొని దీన్ని క్రాస్గా పెట్టేసుకోవాలి. క్రాస్గా పెట్టేసుకుంటే మనకు క్రాస్ కటింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా చూడండి క్రాస్గా పెట్టేసుకొని మనకు సేమ్ కాకుండా చూడండి ఇక్కడ పైకి వచ్చేసరికి ఫస్ట్ సేమ్ మనం మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఒక 1 ఇంచెస్ అయినా లేకుంటే ఒక 1/2 ఇంచెస్ సరిపోతుంది. 1/2 ఇంచెస్ ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు క్లాత్ కుడతాం కదా, కుట్టేటప్పుడు మనకు ఆ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటేనే ఆ కుట్ట అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ 3.5 మనకు 3.5 అయినా 4 అయినా తీసుకోవాలని చెప్పిన కదా, ఆ విధంగా తీసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ 3.5 అయినా 4 అయినా పర్లేదు కదా, 3.5 తీసుకోండి. 3.5 కాడ మార్క్ పెట్టేసుకొని మనకు ఇట్లా వచ్చేసి మనకు పొడవు వచ్చేసి 3 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. తర్వాత కింది భాగం వచ్చేసి ఒక పావు ఇంచెస్ పెట్టేసుకొని మనకి ఈ విధంగా చూడండి ఒక వీ షేప్ లాగా మనకు మార్కింగ్ అనేది పెట్టేసుకొని కరెక్ట్ సేమ్ అదే విధంగా మనకు కుట్టనే రావాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెంటర్లో పెట్టేసుకోవాలి. ఇది సెంటర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా మనకు కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్నాక మనం షేప్ బెల్ట్ మనకు నార్మల్గా ఇంతకుముందు వీడియోలో మనకు చూపించాను కదా, అదేవిధంగా మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి మీకు హ్యాండ్స్ మామూలుగా సింపుల్గా చెప్తున్నాను. హ్యాండ్స్ మామూలుగా ఒక 5 ఇంచెస్ ఉన్నది అనుకోండి, 5 ఇంచెస్ తీసుకోవాలి. 5 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకొని మనకు కిందికి వచ్చేసరికి మనకు 5 ఇంచెస్లో మనకు సగం ఎంత 2.5 ఇంచెస్. 2.5 ఇంచెస్ కాడ కింద ఈ విధంగా 2.5 కాడ పెట్టేసుకొని మనం ఇక్కడ నుంచి డౌన్లో చేసుకోవాలి. మనకు నార్మల్గా ఏ బ్లౌజ్ కానీ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక మనకు ఫ్రంట్ భాగం కొద్దిగా లో తీసుకోవాలి. ఒక పావు ఇంచెస్ మనకు లో తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కు. అంతే సింపుల్గా మనకు కటోరా కటింగ్ ఒక 1 అవర్లోనే మనం కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.